ఆ ద్రవ్యాన్ని స్వీకరించి తన పతి అయినటువంటి యజ్ఞేశ్వరుడికి అందిస్తూ ఉంటుంది. స్వాహ అన్న వెంటనే విముఖుడు. ఇంకొక విషయం ఏంటంటే దేవతల్లో అందరికంటే చాలా పెద్దవాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. అంత విష్ణువు శివుడు ఇద్దరికి అభేదం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. కాబట్టి వారిద్దరిని ఆయన ఎక్కువ ఈయన ఎక్కువ అనే మాట లేదు. చిన్నవాడు ఎవరయ్యా అంటే యజ్ఞేశ్వరుడు. అందరికంటే సాధారణంగా తల్లికి కానీ మిగిలిన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా చిన్నపిల్లలంటే ఎక్కువ ప్రీతి కలిగి ఉంటుంది కదా. అలాగా దేవతలందరికీ ఎవరంటే ఎక్కువ ప్రీతి అంటే అగ్నిదేవుడు అంటే చాలా విశేషమైనటువంటి ప్రీతి. ఆ అగ్నిదేవుడికి ఇంకొక విశేషమైనటువంటి స్వరూపం ఉంది. ఏమిటది అంటే మనం ఏ దేవతను స్మరించి ద్రవ్యం అర్పిస్తామో ఆ దేవతకి ఆయన ఆ ద్రవ్యాన్ని స్వీకరించి తీసుకెళ్ళి ఇస్తాడట. అది ఒక మాట. పాఠాంతరంగా ఇంకొక మాట ఉంది. ఏమిటది అంటే ఆయనే ఆ స్వరూపాన్ని పొందుతాడట. సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం, ఎక్కువ మంది యజ్ఞయాగాలు చేస్తున్నప్పుడు ఫొటోస్ తీస్తూ ఉండడం అవి ఇవి చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు తెలియకుండానే అందులో ఏదో ఒక ఆకారాలు అమ్మవారి ఆరాధన చేస్తూ హోమం చేస్తున్నప్పుడు అమ్మవారి ఫోటోలు యజ్ఞంలో కనిపించిందని, ఆంజనేయ స్వామి కనిపించారని ఇలా చెప్తూ ఉంటారు. ఏమిటది అంటే ఆ స్వామి ఆ రూపాన్ని పొందడం జరుగుతుంది. నిజంగా శ్రద్ధగా ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా శ్రద్ధగా మేము కూడా ఇందులో పాల్పంచుకుంటున్నాం, స్వామికి ద్రవ్యం అందిస్తున్నాం అనేటటువంటి శ్రద్ధతో చేసినట్లయితే అప్పుడు ఆ ద్రవ్యం అనేది ఏమవుతుందంటే స్వామికి అందించడం జరుగుతుంది. అలా ఆ స్వామికి ఆ ద్రవ్యం చేరడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా చేస్తున్నటువంటి పూజలో మేము ద్రవ్యం వేయలేదు అనేటటువంటి భావన కాకుండా మేము కూడా స్వామివారికి వడ్డిస్తూ ఉన్నాం. ఏ దేవుడి పేరు చెప్తూ ఉంటామో అప్పుడు ఉదాహరణకి ప్రారంభంలో గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. శ్రీ మహాగణాధిపతి నమః స్వాహ అన్నప్పుడు గణపతికి మేము కూడా అర్పిస్తున్నాము. మానసికంగా అర్పించేటటువంటి ద్రవ్యానికి విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మేము కూడా పాలు పంచుకుంటున్నాం అనేటటువంటి భావనతో ఆ యొక్క హోమంలో అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరడం అనేది ముందుగా గణపతి హోమం. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆశృణ్వన్నోదవిశ్యే స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆశృణ్వన్నోదవిశ్యే స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆశృణ్వన్నోదవిశ్యే స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం స్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద సాదరజ్ఞ స్వాహా. గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్యే సాదరజ్ఞ స్వాహా.
यन्तां समुद्रं बह्प्रहिणो विस्वाञ्जोनिविभगच्छदाचित्रं बाबरासे च मत्पजहाञ्जलो पूर्णमात्रमानयति रेत एवास्यां प्रजां दधाति प्रजया हि मनुष्यः पूर्णः कम्बिवृष्टि अवभृतस्यैव रूपं कृत्वास्तिष्ठदक्षदांशिरसि धारयेत ब्रह्मणपूजां करिष्ये ब्रह्मन् वरन्ते दधामि ब्रह्मत्कृतदक्षिणां मानसोत्साहपरिमितं हिरण्यं तुभ्यमहं सम्प्रदते न मम रागादिपरिस्तरणां युत्तरे विसृजेत् ओम पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति सोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा ओम याप्पलनीत्या पुष्पायाष्टपुष्पिणीः बृहस्पतिप्रभूतास्तानो मुञ्चन्तुं हरसः स्वाहा